అన్న తమ్ముల బంధం ఈ అన్న తమ్ముళ్ళ ఈ అనుబంధం రాకే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్ ఆడి అలిసిపోయినా అండ్ వీడియో చేద్దామని మీరే గుర్తొచ్చారు. సో అందుకు నేను గేమ్ ఆపేసి మరి మీకోసమే వీడియో చేయాలనుకున్నాను. నువ్వు చేయకపోతే మాకేం పోయింది, దాన్ని ప్లీజ్ కమెంట్ చేయొద్దు, ఎందుకంటే నేను బాధపడతాను. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏమనుకుంటున్నానంటే రక్షాబంధన్ వస్తుంది కాబట్టి దాని మీద ఒక కాన్సెప్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. విత్ నిమ్మికి ఆల్రెడీ నిమ్మి చెప్తున్నాడు ఇట్లా చెయ్యండి అని. ఏంటి అంటే బయట వాళ్ళకి కడితే అంటే శివకి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే బయట వాళ్ళు రక్షాబంధన్కి రాఖీలు కడితే నీ మీద డబ్బులు పీకేసుకుంటారు, అదేదో మనమే పీకేద్దాము, ఎట్లయినా మనమే కట్టేసి అని చెప్దాం అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ వీడియో ఎట్లుంది అని కామెంట్ చేయండి. నిమ్మి శివా శివా చూడరా నీకు శివా ఏమిరా నీకు అంత కొవ్వు పట్టింటావు, ఎన్నిసార్లు పిలిచాను రా నిన్నందు. వాడిని అమ్మ జీతం వాడికి ఏందో ఏమో పెట్టేసినావా నిర్మించేసినావా? వాడిని పెట్టేసినా కాదు, నీతో ఏది మాట్లాడినా అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. నేను అన్నమాట అనకుండానే అన్నానని చెప్పి ఆ ప్రూఫ్ లేకుండా అయిపోతుంది నీతో. అందుకు ప్రూఫ్ గా పెట్టుకుంటాను అంతే. వాళ్ళమ్మ వీడు అన్నాడని చూపించాడు. నువ్వు నిజాయితీగా ఉన్నావా? మాటలు మార్చేస్తావు, ఇట్లా ఫ్లిప్ చేస్తావు, మాటలు మార్చేస్తావు, ఇట్లా ఫ్లిప్ చేస్తావు. నిలబడవు కాబట్టి పెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా వాడు డబ్బులు ఇచ్చి నీ వల్ల. అదే నువ్వు నీతిగా ఉండింటే అందుకే నువ్వు లావ్ అయిపోయినా నీ లెక్క తినే. వాడు రూపాయి లేదు ఈ రోజు. వాడు చూసావా నీ మాట ఎంత దొరుకుతుందో ఫాస్ట్ గా. అంటే నువ్వు చూసావా? నువ్వు చెప్తాను పక్కన అంత ఈజీగా వేస్తావు నువ్వు. నువ్వు అంటున్నావు కదా, నేను అంటావా? ఇప్పుడు అంటా అదే ₹1 నేను ఇల్లుగా ఉన్నా అంటే నమ్ముతావా? ఆ ఇంట్లో పోయి కూర్చుంటావా? మళ్ళీ అట్లే కదా, ఏంది అన్నది తెలుసుకుంటుంది కదా బేసిక్ గా. రాఖీ పండగ రాఖీ పండగ పండగ అనేది ఎవరైనా మొగలు కట్టేస్తారు, నువ్వేది నీకెవరు కట్టేది? నాకు కూడా డబ్బులు అవసరం అంట, కట్టాడు, డబ్బులు తీసుకున్నాడు. ఇదే రివర్స్ జరిగింది. రక్షాబంధన్ అంటే ఏం చెప్పు, నువ్వు చెప్పు. తెల్లే రక్షాబంధన్ అంటే అన్న చెల్లెలు కట్టాలి, చెల్లెలు అన్న కట్టాలని లే. ఎవరైనా ఎవరికైనా కట్టుకోవచ్చు. హస్బెండ్ కట్టచ్చు, వైఫ్ హస్బెండ్ కట్టచ్చు, హస్బెండ్ వైఫ్ కట్టచ్చు, మదర్ ఫాదర్ కట్టచ్చు, ఫాదర్ మదర్ కట్టచ్చు, కుక్కకు కూడా కట్టచ్చు, కుక్క మనకు కూడా కట్టచ్చు. రక్షాబంధన్ అంటే నువ్వు నాకు రక్షగా ఉండాలని ఒక బంధనం కట్టినట్టు అంతే. ఈ మాటలు ఎవరు ఇంట్లో కదా, ఈ మాటలు ఎవరు ఇంట్లో కదా, ఇంటి ఆడ ఏం పిచ్చిదేమో చెప్పురా కొట్టావా లేదా? గూగుల్లో కొట్టు, బొగులో కొట్టు. వాడు అందుకే రక్షగా ఉండక్క నువ్వు నాకైనా 500 తీసుకున్నాడు. అది వాడు లెక్కొత్తది నీకు వేసినాడు పిడి. నువ్వు అది ఓన్లీ రక్షాబంధంతోనే అవుతుంది. తర్వాత రోజు అడిగితే అలా గట్టి ఇలేం కదా. అయ్యో ఎవరైనా కానీ ఇప్పుడు నీకు డబ్బులు వద్దా? నందుగడి ప్లాన్ మీకు రాఖీ కట్టి నీ మీద డబ్బులు తీసుకోవాలని, పవన్ గడి ప్లాన్ రాఖీ కట్టి నీ మీద డబ్బులు తీసుకోవాలని, లక్షిత్ సాయి నేను కూడా ఆఖరికి. అందుకే చూడు 1 2 3 4 5 మేము 5 స్కెచ్ చేసాం. నువ్వు కూడా ఉంటావేమో, నీకు కూడా పాప రానిలే, మేము ₹1 తింటే నీకు పాల వస్తుంది కదా అని చెప్పిన. నువ్వు కట్టావు కదా, నీకు అట్లా లేదు కదా. నువ్వు నీ చెల్లి అక్క కట్టాలి నీకు, అంతే కదా. ఓకే మనం పోయి కట్టుకుందాం బదరా, నందు దగ్గర నుంచి డబ్బులు తీసుకుందాం. ఏరా ఆ అప్ప ఆల్రెడీ 50,000 పెట్టుకున్నాడు పాకెట్ లో. ఆ అప్పకి ఎవరు కట్టరు కదా. సో ఎవరైనా కట్టినా కూడా ఇస్తాడు డబ్బులు. అది నాకే తెలుసు. నీకే తెలుసు ఎందుకంటే నిమ్మే నాకు తెలియకపోతే నీకెంత తెలుస్తుంది కదా. మేము కదా డిస్కస్ చేసుకుంటాం. అంటే నీకు గాల్లో వద్దా మాకు గుర్తుగా ఉండాలి కాబట్టి నువ్వు వీడియోది. మేము రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకునే అంతా గుర్తుకుంటుంది. నిమ్మి డబ్బులు ఇచ్చేది కూడా గొప్పగా చెప్పుకుంటాను. నిమ్మి డబ్బులు ఇచ్చాడని నేను ఇప్పుడు ఇయర్ రింగ్స్ కొనుక్కుంటా, గోల్డ్ 50-50 ఎందుకు ఇస్తా నీకు 50? నువ్వేం రాఖీ కడతావా ఏమి? కడతాను కూడా అదేనే కదా ఒప్పుకుంటాడు. 50-50 అంటున్నా. ఇప్పుడు ఇట్లా మార్చేసావు నువ్వు. ఇప్పుడు అన్నావు ఎవరు బయట వాళ్ళు వినలేదు కదా, ఓన్లీ అక్కే కట్టాలి చెల్లె కట్టాలని. మార్చేసింది, కాసు మార్చేసింది. పిలుసు నిమ్మిని పిలుసు.
కట్టేద్దాం. నేను ఫస్ట్ ఎవరు కడతా వాళ్ళకి డబ్బులు. ఫస్ట్ నేను కడతా, తర్వాత నందు కడతా. నేను కడతా ఫస్ట్. అంత సీన్ లేదు. ఏ అప్లై చేయద్దు. పోన్లే నీకు 5 రూపాయలు రాని అని. ఇప్పుడు ఫస్ట్ నాకు 20,000 ఇస్తాడు, తర్వాత 10,000 ఇస్తాడు, తర్వాత 5,000 ఇస్తాడు, తర్వాత 3,000 ఇస్తాడు, తర్వాత 3 రూపాయలు ఇస్తాడు. ఆ 3 రూపాయలు నువ్వు తీసుకో. చిల్లరే మేంకా నువ్వు అంతద్దు. నువ్వు రాఖీ కట్టాలనుకున్నావా? రాఖీ కూడా నా డబ్బు 20 రూపాయలు ఒకటి ఇస్తాం రాబడా. 200 200 నా దగ్గర కొనుక్కుంటా అంతే. సరే నువ్వు ఇస్తాందా? ఫస్ట్ 200 ఇస్తాందా? కాగా లెక్కించడం ఇట్లా పడేస్తావు. నువ్వు లాస్ట్ లో కట్టాలి. ఓకే కదా? ఓకేలే. నిమ్మి నీ రాఖీ నువ్వు తీసుకో. ఒకసారి ఒకటి నాకు ఒకటి అడుక్కోవద్దు. నిమ్మి నిమ్మి ఓనా ఓనా నా రా. A few minutes later. రా పిలుచుకొని రా. మరి ఇంకేం సేపు పవన్ ఉన్నాడు లైన్ లో. ఫస్ట్ నేను రా. ఏ పవన్ ఫస్ట్ నేను, తర్వాత నందు, తర్వాత ఫస్ట్ నేను. నా టైం కటింగ్ ఆన్ చేయొద్దు. డబ్బులు ఎక్కువ వస్తాయి కదా నువ్వు. లేదమ్మా ఫస్ట్ కటింగ్ లేదమ్మా. అవన్నీ ఎప్పుడు డబ్బులు అమ్మ ముఖ్యం. నాకు ఫస్ట్ 20,000 వస్తుంది. 20 సెకండ్ నిమ్మి డబ్బులు ఇవ్వబడుతుందనే అప్ప. ఏంది ఊరికే పిచ్చి కుక్కలాగా అట్లా నడుచుకుంటా. ఏంది మంచిగా ఏదైనా ఒక మంచి శుభకార్యం చేసే ముందు ఏమి ఇట్లా పాచిపోయిన మొఖం వేసుకో. మోసం చేస్తావా నువ్వు? లాస్ట్ కట్టాలని చెప్తుంటే ఫస్ట్ కట్టేస్తావా? ఏంటిగా అవన్నీ తెచ్చుకున్నారు మంచి రాఖీ పండగకి నీకే. ఎవరికి? నీకే. ఏ చిల్లరోడా, ఎవరు కట్టేది రాఖీ? అసలు రాఖీ పండుగ కట్టేదో తెలుసా నీకు? అసలు ఇంతకి నీకు తెలుసా? వాడుకున్న నాలెడ్జ్ కూడా నీకు లేదే. ఎవడు వాడిన ఫస్ట్ నాలెడ్జ్ అనే పదమే వాడద్దు వాడి దగ్గర. నువ్వు నీకు ఎంత తెలుసు చెప్పు. చరిత్ర నీకు తెలుసు. నాలెడ్జ్ అంటే ఏంది? నాలెడ్జ్ అంటే ప్రివియస్. చాలా ఏమనుకోవటం మళ్ళా అంత ఉంది. టన్ చెప్పు. ఏమంటే ఇప్పుడు నీకు రాఖీ కట్టడానికి 3 మంది ఉన్నారు కదా. 3 మంది ఎవరు లేరు నాకే. ఇప్పుడు నువ్వు రాఖీ కట్టాలని 50 ఇస్తాను ఇది అన్న నాకు చెప్తే బయట వాళ్ళు కట్టే వాళ్ళు తప్పితే నాకు సొంతంగా కట్టే వాళ్ళు ఎవరు లేరు. మేము ఉన్నాం కదా సొంతంగా. మీరెందుకు కడతారు రాఖీలు? మేము కడతాము. నువ్వేం చెప్పావు చెప్పు. నేను అర్థం. నువ్వు రాఖీ ఏమంటారు అది? రక్షాబంధం అంటే ఎవరైనా కట్టుకోవచ్చు. వాడి ఎందుకు సీరియల్ చెప్తాడు. రక్షాబంధం అంటే ఏది రక్షాబంధము? హిందీ సీరియలా? సీరియల్ అన్నదమ్ములైనా కట్టచ్చు, మొగుడు పెళ్ళైనా కట్టచ్చు, తావ తాత కట్టచ్చు, చెట్టు కూడా కట్టచ్చు, రాయి నడుము కట్టచ్చు, సముద్రంలో కూడా వేయచ్చు. ఏమి ఇవన్నీ కాదు. అన్నకి చెల్లెలు కడతారు. చెప్పారు అక్కడ అన్న బంధం నీకు మీనింగ్ తెలియకపోతే తెలుసుకోవాలి. మీరు దానికి ఏ రకంగా వాడుకొని ఎట్లా చేసుకుంటారు మీరు ఏడా సావండి. జిమ్మి చిల్లర పనులు తిక్క తిక్క కట్టినా ఎవరు కడతారు? ఎందుకు కడతారు? నేను కడతాను. ఎవరికి డబ్బులు తీసుకోవాలన్నావు నువ్వు? లేదు నిధులు ఉన్నాయి లెక్క. అయిపో 10,000 అడుగుతాడు. నేను కడతాను. నువ్వు వాడు కడతావా? నువ్వు డబ్బులు ఇవ్వడికి వాడి దగ్గర నుంచి నువ్వు కూడా తీసుకో. కట్టి వాడు కుక్కకో ఏదానికన్నా పందికో కట్టుకోపో. వాడు కుక్కకో ఏదానికన్నా పందికో కట్టుకోపో. వీడికి రక్షగా ఉంటది. వాడికి రక్షగా. అదే కదా పాయింట్. 10,000 ఇచ్చి రక్షగా ఉండు. రక్షగా ఉండు. డబ్బులు నేను ఎవరు రాఖీ కట్టిన వాళ్ళకి. అది కొంపలో వాళ్ళకంటే అసలుకి ఈయను ఏదంటే కొంపలో రాగి కట్టినారంటే ఏదో పని పెట్టుకొని డబ్బుల కోసం కడతారు. బయట వాళ్ళు ఎవరైనా వస్తే లక్షణంగా ఇస్తా. నువ్వేం చెప్తావు ఇప్పుడు? నందు కట్టిండు నాకు. ఎంత ఇచ్చినావు నందుకి? 500. నందుకు 500 ఇచ్చినా అంటే నీ ఎట్లానికి 5 రూపాయలు. నందుకు 500 ఇచ్చినా అంటే నీ ఎట్లానికి 5 రూపాయలు. ఆడు ముందే ఫిక్స్ అయ్యాడు 3 రూపాయలు అని. నువ్వు 5 రూపాయలు 2 రూపాయలు ఎక్స్ట్రా అన్నా. నీకు చాలా మంచి హృదయం కానీ 3 రూపాయలు ఇచ్చేసి కట్టించేసుకో. ఎవరు నీ 3 రూపాయలు కట్టాలి ఇప్పుడు? అవి అట్లా కట్టేది కాదు చిన్ని. నీకు తెలుదు నువ్వు డబ్బులకి ఏది పడుతుంది. 3 రూపాయలు కాదు 5 రూపాయల. ఇంత చీప్ మళ్ళా. ఇచ్చేటప్పుడు ప్రేమగా అది రూపాయి అయినా కూడా ప్రేమగా తీసుకో. రూపాయి ఎవడు కాదు రాగినా కాదు రూపాయికి. ఎట్లా రూపాయి? అదే కదా 200 కదా.
నువ్వు ఏం చెప్పినా నువ్వు ఏం చేస్తాను కూడా 50,000 ఇస్తాడు పెట్టుకోడు కట్ట పెట్టుకోడు రూపాయి ఇచ్చి చావడంటే బెదిరిష్టపడు ఎట్లా ఇంకెట్లా బాగా ఇప్పుడు నువ్వు 10,000 నీకన్నా 2,000 నీకే ఖర్చు పడతా అంతే కదా ఖర్చు పెడతాను ఎందుకు ఇస్తావు అయినా మన ఇద్దరికి పవన్ నందు ఏం నోరు మూసుకున్నారు అంటే మనం కొట్లాడి మన వీళ్ళు డబ్బులు పీక్కుందామని ఎక్కడో పోరు ఎక్కడవా రూమ్ వేడి నక్కలాగా నీకేమైనా పని నీకు వద్దా డబ్బులు ఏమైనా స్కెచ్ చేసినది నువ్వే చెప్పిండేది అందరూ పెడతామని స్కెచ్ చేయమంటే నువ్వు చెప్పావు కదా రక్షాబంధన్ అంటే ఎవరికైనా నువ్వు ఎవరికైనా కట్టుకో రాఖీ పండక్కే కాదు మలతాళ్ళు కట్టుకో నేనే రక్షకుడు కాదు ఇట్లా నరాలు బయటకు వచ్చాయి నీకు రక్షగా ఉండేకి ఒక డైమండ్ చైన్ కొని బాగా బతుకుంటాము అది రక్షగా వాడికి ఏమైనా అప్పుడు ఉన్నప్పుడు ఏమైనా పెట్టుకుంటాడు రక్ష ఉన్నట్టే కదా అవన్నీ రక్షాబంధన్ అంటే అదే వాడికి కదా అది నాకు కొని డైమండ్ అది నీకేమన్నా అది నాకు చెప్పి మళ్ళీ తిప్పేసుకుంటాడు ఊడుకుంటాడు డైమండ్లు ఇవన్నీ ఎవరు మీరు అసలు ఎవరు మీరా చిల్లర రాఖీ కాదు కదా ఇన్న ఏం కాదు రాఖీ అడ్డం పెట్టుకొని లెక్క వసూలు చేయాలని చూస్తున్నారు చూడు రాఖీ పండగ అంటే అదే వల్ల డబ్బులు వసూలు చేయడమే అన్న ఎవరైనా కదా ప్రేమతోనే కడతారు లెక్క వస్తుంది కూడా బోనస్ రాఖీ పండగ రోజు కట్టినారన్నా కూడా ఏదో అసలు సంబంధం లేకుండా అసలు స్నానం చేసినావా నువ్వు అసలు రాఖీ అంటే ఏందో తెలుసా నీకు రక్షాబంధన్ కదా మళ్ళీ రాఖీ తెచ్చావు కదా నాకు నీకేమైనా ఉందే బుద్ధేమో ఏమో కొద్దిగా ఈ రోజు కదా పదే రాఖీ పండగ అయిపోయి 3 రోజులు అయింది ఏ ఊరికి అట్లయినా అది ఈ రోజేనేమో ఇప్పుడు వచ్చేది హిందీ వాళ్ళు రాఖీ పండగ అది రక్షాబంధన్ అంటారు మంది రాఖీ పండగ 3 రోజుల క్రితం అయిపోయింది తర్వాత ఇంగ్లీష్ వాళ్ళది వస్తుంది డబ్బులు పడుతుందని అందరికి ఒకటి ఉంటదా మనకి ఇప్పుడు మన ఉగాది వేరే ఉంటది తమిళనాడు డబ్బులు అయితే ఉన్నాయిలే ఏంది కట్టే ఇస్తాడు డబ్బులు చూపి ఫస్ట్ డబ్బులు ఏంటి అంతేనా 50,000 అన్నావు అవి వేరే చోట నువ్వు సన్నాన్ని మెత్తిగా నుద్దా చేయి వాడుతుంది నీదే వద్దు మీరు రాఖీ కట్టేకి వచ్చినట్లేదు సంపేసి కూడా డబ్బులు పీక్కోవాలన్నట్టుంది మీరు బంధత్వానికి బంధానికి కట్టేకి లేదు తాడు అంత పెద్దగా ఉంటే మెడకు కూడా పీకిస్తావు నువ్వు వాడు చేసాడు నువ్వు అంతకంటే సైకో సాడిస్ట్ నువ్వు వానికి రాఖీ అంటే ఏందో తెలియదు రాఖీ పండగ అంటే తెలియదు వాడికి గుడ్డు తెలియదు వాడు రాఖీ పట్టుకొని ఏడగట్టల్లో కూడా తెలియకుండా చేతులకి కాలుకి మెడకు కడుతున్నాడు వెనక పిల్లక వేసుకొని కట్టుకో పిల్లక వేసుకొని ఏది పట్టు అన్నా చెల్లెల ఎవరు చెల్లి నువ్వా చెల్లి అన్న తమ్ముల అనుబంధం ఈ అన్న తమ్ముళ్ళ ఈ అనుబంధము జన్మలకి తగ్గదు నీ బంధం పోయి కింద గంధం రాసుకొని పోయి పడుకోపో నాకేం బంధం లేదు ఉందం లేదు నువ్వు పోయి రూపాయి కూడా లేదు నీతో ఎందుకుంటావు అదే ఇప్పుడు రూపాయి కూడా లేదట బంధము ఇప్పుడు అక్క కడతా అంటే నీకు ఇంకా నువ్వు లెక్క తీయలాగా తీ నీ బంధము అనుబంధం ఎడంకాలతో తన్నానుకో ముద్ర పడతాను ముద్ర పెడతా మొగం మీద నాకు కాదు ఏదైనా వాడికి తన్నమని ఫస్ట్ ఆ ముద్ర ఎడంకాలు ఇది కుడికాలు ఇద్దరి ఒకటే టైంలోనే షాట్ కొడతా ఇట్లా
నీకు పడుతుందప్పా. రాఖీ కాదు ఇద్దరు రాఖీ పండగ ఏదైనా ఫస్ట్ నాకే కావాలన్నావు అందుకు ముద్ర. ఇప్పుడు ఈ పనికేనా పిలిచింది అది? ఈ పనికేనా పిలిచింది? రక్షాబంధన్ స్పెల్లింగ్ చెప్పు. రక్షాబంధన్ అంటే ఆ స్పెల్లింగ్ తో ఏది ప్రేమ చూడుపా. బంధన్ అంటే ఏంది? బంధం అంటే కట్టడం. కట్టడం బంధం ఇట్లా విడిపోని బంధం. కట్టడం బంధం. ఏది కడతావు? ఇల్లు కాదు. నువ్వు డబ్బులు ఇస్తే ఇల్లు కట్టుకుంటాం. అందులో రక్షగా ఎప్పుడు ఉండిపోతాం ఇంట్లో. ఆల్రెడీ ఉండిపోయారులే. మళ్ళీ మీరు రక్షగా అంటే 10 మంది సేనాపతుల్ని సిపాయిలు ఏమైనా పెట్టాలి? అంత ఆశ లేదు. ఇల్లు కట్టించే డబ్బులు ఇస్తే చాలు. ఇప్పుడు రాగి కట్టిన దానికి ఇల్లు కట్టే లెక్క ఇల్లా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇల్లు కడతారా? ఇల్లు కట్టిస్తావా? ఇల్లే బాబా. ఊరికే నాకు తలకాయ వస్తుంది. ఒక్కసారి వచ్చే పండుగ కూడా 2 సార్లు వస్తుంది రాగి. మీకు అది కూడా తెలుసు. నువ్వు 2 సార్లు వస్తే మేము ఒకసారి కడతాం. 2 సార్లు వస్తుంది అనే విషయం తెలుసా? నీకు తెలుసులే. మా తెలుసు. నీ తెలిసిన 3 సార్లు వచ్చేది మళ్ళా. నీ తెలిసిన 3 సార్లు వచ్చేది మళ్ళా. సరే ఇప్పుడు ఎన్ని సార్లు అయిపోయింది? ఇప్పుడు 2 సార్లు అయిపోయింది. 1 సారి. 2 సార్లు ఎందుకు గట్లే? ఎందుకు? 2 సార్లు ఎందుకు గట్లే? 2 సార్లు ఎందుకు గట్లే నువ్వు? అప్పుడు 2 సార్లు బంధం బంధుత్వము బంధం బంధుత్వము బాంధవ్యం అన్నప్పుడు నువ్వు 2 సార్లు రాఖీ పండుగ వెళ్ళిపోయినప్పుడు ఎందుకు కట్టలే? 3వ ఎందుకు కడతాను? అప్పుడు డబ్బులు రాలేదు. డబ్బులు రాలేగా? నీకు డబ్బులు అవసరమైంది సార్ అని చెప్పు. డబ్బులు రాలే కాదు నువ్వు చెప్పు. చెప్పు చెప్పు ఏంది? రాఖీ పండుగని రాఖీ పండుగ రోజు అన్న తమ్ముల్ని సంపుతే 3 సార్లు వస్తుంది నీకు. ఏం నువ్వేనా ఉండమోపా? 3 సార్లు ఇటు తిరిగి రౌండ్. ఏది లెక్కే? రాఖీ పండుగ అయిపోయిందంటే మళ్ళీ నువ్వు లెక్కి అనుకుంటూ కూర్చున్నావు. మాటగా 3 సార్లు వచ్చిందంటే ఎంత నీకు తగినంత నీకు కూడా ఇస్తా ఉండు. నువ్వే కట్టకున్నా కూడా ఇస్తా ఉండు. నీకు వానికి ఇచ్చేదన్న సగం ఇల్లా లేకపోతే బాగా ఆలోచించుకో. నేనేమి పోతానని అది నీకు తెలివి ఉంది. లైఫ్ లాంగ్ గుర్తుండేదట్లు ఇవ్వాలా లేకపోతే ఈ సంవత్సరం కూడా గుర్తుండేదట్లు ఇవ్వాలా? లైఫ్ లాంగ్ ఎవరికి లేనంత మొత్తం అంత ఇవ్వాలి. గుర్తుండేదట్లు ఇవ్వాలా? రాఖీ పండగ అంటేనే గుర్తురాలా, అంతే కదా? నీకు నువ్వు కూడా లైట్ తీసుకో. వాని కొట్టిస్తే నువ్వు నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసి నువ్వే. నీకు రాఖీ పండుగ గురించి చాలా ఆశ ఉంది. నువ్వు కూడా రాఖీ పట్టుకో. నీకు రోజు తీస్తా పట్టుకో. వద్దా? వాడికి ఇచ్చే రూపాయి కూడా లేదన్నాడు పాపం ఇందాక దీనంగా. ఇది ఆపకు పెట్టు. ఇది కూడా ఆపకు పెట్టు. రాఖీ పండుగ రోజు ఇవన్నీ ఇస్తా కదా. కొద్దిగా అట్లా జరిగేసి డబ్బులు ఇచ్చే చెవులో పెద్ద తీస్తాను బయటికి. అందుకు జరుగు కట్టే జరుగు. రాఖీ పండుగ రాఖీ పండుగ కొట్టుమండ అయింది లెక్క. రాఖీ పండుగ ఎవరు కట్టేది? రాఖీ ఎవరు కట్టేది? రాఖీ నువ్వేవే దాని ముద్దులాడుతున్నావు. ఇంతవరకు మాట్లాడు. రాఖీ గురించి మాట్లాడు. మొత్తం నాటకాలు చేస్తున్నాను. అంటే చెల్లెలు కడతా. అన్నను మోయి
5 నిమిషాలు ఉండి అట్లా వెయిట్ ఎంత పోస్తుంది అన్న వెయిట్ చెప్పు. అన్న వెయిట్ ఆడ చెప్పేది నువ్వు ఏదో బాంధం బంధుత్వం అంటే చెప్పు. చెప్పు. దేవుడు నాకెందుకు ఇంత లోఫర్తం ఇచ్చినాడు, ఇంత నికృష్టి నా కొడుకుని ఎందుకు ఇచ్చినాడు, నేను అంత మంచోని ఎందుకు పుట్టాను చెప్పు. బాంధత్వం బాంధుత్వం కాలనికి వద్దా, బాంధత్వం బాంధుత్వం కాలనికి వద్దా. రాఖీ కట్టుకో.